హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని సింప్లిఫికేషన్ యొక్క రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం ఈ యొక్క మ్యాథ్స్లో భాగంగా దాదాపుగా 9 టాపిక్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో దిస్ ఈజ్ అవర్ 10th టాపిక్. సో ప్రీవియస్గా ఇచ్చినటువంటి 9 టాపిక్స్ యొక్క టోటల్ డేటాని మన యొక్క కోర్సులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రతి వీడియో కూడా చూడండి. అండ్ ఈరోజు మనం ఈ యొక్క సింప్లిఫికేషన్లో భాగంగా షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫై 0.8 ప్లస్ 0.08 ప్లస్ 0.008 ప్లస్ 8. ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్నింటిలో కూడా మనకు కామన్గా ఏముంది, ఒక పాయింట్ అనేది ఉంది. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 0.8 0.08 0.008 అండ్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు, 8 ఉంది కదా, 8.0. ఓకేనా, అన్నింటిలో కామన్గా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ కింద పాయింటే రావాలి. ఓకేనా, పాయింట్ కిందనే పాయింట్ వస్తేనే మనకు పాసిబుల్ అవుతుంది. సో 0.8 0.08 0.008 అండ్ ఇంకొకటి 8. సో ఏమైంది, 8.888 వచ్చేసింది కదా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత సింపుల్గా అయిపోతుంది. సో సింప్లిఫికేషన్ అంటే తక్కువ టైంలో అయిపోతుంది. సో ఈ లెక్క చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమిచ్చిండు, 3.4 3.5 4.9 66 1.9 6.03 55 4.04 23 అండ్ 60. సో వీటన్నిటి యొక్క సమ్ ఏంటిది, ఓకేనా. సో వీటన్నిటి యొక్క సమ్ కన్నా తీసుకుంటే ఫస్ట్ పాయింట్లోని ఒక సైడ్, పాయింట్ లేని అని ఒక సైడ్ రాసుకుందాం, మనకు తొందరగా అయిపోతుంది కదా. సో పాయింట్ లేని ఏంటి, 66. ఇంకోటి ఏంటిది, 66 తర్వాత ఇంకే ఉంది, 55 ఉంది. అండ్ అదేవిధంగా ఇంకే ఉంది, 23 ఉంది, 60 ఉంది. ఓకేనా, సో ఇదంతా పాయింట్ లేనివి. అండ్ పాయింట్లు ఉన్నాయి ఏంటి, 3.4 3.5 4.9 1.9 ఇంకా 6.03 4.004. సో ఇదే కదా మనకి ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, 60 60 120 ప్లస్ 6 126 55 20 75 55 20 75 3 78. సో 126 ప్లస్ 78 ప్లస్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని పాయింట్లు ఉన్నాయి కదా, సేమ్ ఇల్లాగా చేసినట్టే. సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్కి 4 ఉంది కాబట్టి 4 అండ్ పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉంది కాబట్టి 3. సో ఇక్కడ చూడండి, 4 5 9 9 9 18 9 18 9 27 7. సో 3 3 6 6 4 10 11 17 21 ఇక్కడ ఉన్న 2 23 23.734. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క క్వశ్చన్ ఎంత, 126 ప్లస్ 78 ఎంత, 204. ఎందుకంటే 120 ప్లస్ 70 ఎంత, 190 6 8 14 కాబట్టి 23.734. సో 204కి 23 కలిపితే 227.734. సో అయిపోయింది కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. లేదు ఇదంతా చేయడం అవసరమా అనుకుంటే సింపుల్గా వీటి యొక్క సమ్ చేసేస్తే మనకు 204 వచ్చింది. అంటే 200 ప్లస్ ఇది 300 ఉంది, ఇది 120 ఉంది, 20 ఉంది. సో ఇదే కదా, ఆల్రెడీ 60 అంటే 27 కంటే పెద్దది కాబట్టి సో సింప్లిఫై ఇది కాదు. ఓకేనా, అట్లా మనకి ఈజీగా అయ్యేటట్టే చేస్తాడు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో మనం అన్ని కూడా షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్ళిపోతున్నాం, కాకపోతే రెగ్యులర్ మెథడ్ని షార్ట్ కట్లోకి ఉపయోగించుకుంటున్నాం. 0.592 బై 0.8. ఓకేనా, సో ఈ క్వశ్చన్ని ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసేద్దాం. 8 ఒకట్ల ఎందులో పోతుంది, 59 అంటే 7 56 32. సో 0.074 బై 0.1. సో పాయింట్ తర్వాత ఒకటి ఉంది కాబట్టి పాయింట్ పైకి పంపించేస్తే 0.74 బై 1 0.74. సో ఆప్షన్ ఏ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 33.33 మైనస్ 0.03 ప్లస్ 333.333 మైనస్ 3.33. సో దీని యొక్క వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, ఏంటి దీని యొక్క వాల్యూ ఏంటిది. సో సేమ్ ఇలాగ మనం చేసినట్టే, కాకపోతే ఇక్కడ మైనస్లు ఉన్నాయి, మైనస్లు సపరేట్గా ప్లస్లు సపరేట్గా చేసుకోవాలి. ఓకేనా, సో 33.33 అండ్ అదేవిధంగా పైన మనకు 333.33 366.663 అండ్ మైనస్లు కనుక తీసుకుంటే 333 0.03 6 3.3. సో దీనిలోంచి
3.36 తీసేస్తే 303. సో 303 ఏముంది? ఆప్షన్ బి ఉంది కదా. ఆప్షన్ బి అయితే మనకు పాసిబుల్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ యువర్ ఆన్సర్. మిగిలింది కూడా అవసరం లేదు. 366లోంచి 3 పోతే 363 కాబట్టి. సో 6 kg 6 grams. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఆప్షన్ చూడండి, అన్ని గ్రామ్స్లో ఇచ్చిన, కేజీల్లో ఇచ్చిన, అన్ని కేజీల్లో ఇచ్చిండు కాబట్టి గ్రామ్ని 5 గ్రామ్ని కేజీల్లోకి మార్చుకోవాలి. సో 1 kg ఈక్వల్స్ టు 1000 grams. ఓకేనా? 1 kg ఈక్వల్స్ టు 1000 grams. సో సేమ్ అట్లనే 5 grams అంటే 5/1000. దట్ మీన్స్ ఏమవుతుంది? 005. సో మనకి ఇచ్చింది 6 kg ప్లస్ 0.005 kg. దట్ మీన్స్ 6.005 kg. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 5.52 2.3 whole square plus 0.8 whole cube into 0.12 divided by 0.4 whole power 4 minus 3.14. ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చిండు 2 3 4 అని. సో దీనికి చేసేది ఏం లేదు కదా, సింప్లిఫై చేసేద్దాం. అంటే మనకు ఏ ఫార్ములా స్ట్రక్చర్ లేదు కదా. 5.52 మైనస్, సో 23 అంటే 23 స్క్వేర్ ఎంత? 529. సో మనం స్క్వేర్స్ అండ్ క్యూబ్ రూట్స్ మనకి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి కదా. అండ్ 8 క్యూబ్ 8 ఎంబుల్ 64, 64 ఎంబుల్ ఎంత? 512. సో పాయింట్ మనకు 3 digits ఇంటూ 0.12 డివైడెడ్ బై, సో 0.4 ఉంది, పవర్ 4, 4 16, 16 ఎంత? 256. 0.256 ఇక్కడ ఇంకో 0 పెట్టుకుందాం ఎందుకంటే 4 కదా ఇచ్చింది, మైనస్ 3.14. సో ఇది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. సో దీన్ని సింప్లిఫై చేసేద్దాం. సో 5.52లోంచి 5.29 తీసేయచ్చు కదా, ఇది ఒకటి సెట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ప్లస్, సో ఇది కూడా ఒక సెట్ అయిపోతుంది. సో మనకు బాడ్మాస్ రూల్ ఐడియా ఉందా? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనేది. సో దాని బేస్ పైన సో ఇది మైనస్ 3.14. సో ఇక్కడ ఇది ఒకటిలా, ఇది 2లా. ఓకేనా? సో ఇక్కడ ఇంకో 0 ఉంది కాబట్టి ఇది 20 అవుతుంది. సో ఇది ఏమవుతుంది? మొత్తం 12 2 24, 12 20లా 2.4 మైనస్ 3.14. సో ఇది దీనిలోంచి తీసేస్తే 52లోంచి 29 పోతే ఎంత? 52లోంచి 29 పోతే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 23 అవుతుంది. 0. సో ఇది మొత్తాన్ని సింప్లిఫై చేసేస్తే మనకేమొచ్చేస్తుంది? మైనస్ 3లోంచి 2 పోతే 1, ఇది తీసేస్తే మైనస్ 0.51. మైండ్ క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా తెలిసిపోతూనే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఈ యొక్క క్వశ్చన్స్ పైన అవగాహన వస్తుంది. అవగాహన ఒక్కసారి వచ్చిందంటే అయిపోతుంది. సో సేమ్ ఇది కూడా పాయింట్ కింద పాయింటే కదా. 30.9, 3.09, అండ్ నెక్స్ట్ 309.000. 9 3 ఎంత? 9 3 12 1 13, 9 1 13 13, 3 9 12. ఓకేనా? 3 9 1 13 13. సో 3.338. ఓకే, 2 ఉన్నాయి ఆప్షన్స్. సో చూద్దాం. 4 3. సో 343.338. సో 343.338 అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా అదే మోడల్ ఇవ్వడం జరిగింది కదా. సో 35 అనేది నెంబర్, దాన్ని పక్క పెట్టేసి మిగిలిన కూడా చేసేద్దాం. సో 7.892, 10.345. ఈ 2 ప్లస్లు కాబట్టి ఫస్ట్ యాడ్ చేసేద్దాం, తర్వాత 0.05 తీసేద్దాం. 7 9 4 13, 9 3 12, 8 1. సో దీంట్లోంచి 0.005 తీసేస్తే ఏమవుతుంది? 2 3 2.18. సో ఇవి వచ్చిన దానికి ఏం చేయాలి? ప్లస్ 35, 232, 35 10, 35 10 45, 45 10 55, 55లోంచి 2 తీసేస్తే 53. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇంత సింపుల్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్.
సో వీటన్నిటి ఒక ప్రాక్టీస్ సెషన్స్, ఓకేనా. వీటన్నిటి ఒక ప్రాక్టీస్ సెషన్ అనేది మీకు ఈ యొక్క బుక్లో అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క బుక్ని గ్యాదర్ చేసుకోండి. ఆర్థమెటిక్లో మీకు రైల్వే ఎన్టీపీసీ సంబంధించి అండ్ అదేవిధంగా గ్రూప్ డి లెవెల్ మనకు ఆర్థమెటిక్ 23 చాప్టర్స్ అయితే ఉండడం జరిగింది, మొత్తం కూడా తెలుగు మీడియంలో. మీకు దాదాపుగా 1000+ సాల్వ్డ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా 300+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ మీకు ఆల్ వర్షన్స్ అంటే మనకి ఇక్కడ థియరీ ఉంటుంది, ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉంటుంది. సో సాల్వ్డ్ క్వశ్చన్స్ అంటే విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రాక్టీస్ సెషన్ అంటే వితౌట్ ఎక్స్ప్లెనేషన్ తోటి క్వశ్చన్ ఆన్సర్ అనేది ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో 392. సో అన్ని మైనస్లు ఉన్నాయి కదా, సో ఇది ఒక్కటి పక్కా పెట్టేసి మైనస్ ఆఫ్, సో వీటన్నిటిని సమ్ చేసేద్దాం. 39.2, 3.92 అన్నీ కూడా ఒక పాయింట్ కింద ఒక పాయింట్ రాసుకోవాలి. 0.392. సో 2, 11, 10, 15. సో 15, 512 అంటే -488 వస్తుంది ఫ్రెండ్స్. 1000లోంచి 512 తీసేస్తే 488, కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ డైరెక్ట్. సో ఇది లెక్క కూడా పూర్తి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1000లోంచి 512 తీసేస్తే మిగిలింది 488, ఓకేనా. సో అట్లయినా చేసుకోవచ్చు, లేదు అన్నట్లయితే ఇంకో మెథడ్ కూడా ట్రై చేద్దాం. ఇది పూర్తి చేసేద్దాం. సో ఇది ఏమవుతుంది, 9, 10, 13, 43.512. సో 392,000 మైనస్ 512 43. సో ఇది లేదు కాబట్టి 10, 9, 9, ఇది 8, 8, 9లోంచి 5 పోతే 4, ఇక్కడ ఒకటి ఉంటుంది 10 10, 11లోంచి 3 పోతే 8, ఇక్కడ ఎంత ఉంటుంది, 8లోంచి 4 పోతే 4, 348 వచ్చింది కదా. సో సేమ్ అట్లనే మనం పూర్తి చేయకుండానే ముందే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, అది నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే. సో ఇది ఇచ్చేసిండు కదా 98. సో 98 పక్కా పెట్టేయండి, పాయింట్లు ఉన్నాయి ఒకసారి రాసుకుంటే అయిపోతుంది. 9.8, 0.98, 0.098. సో 8. సో ఫస్ట్ ఆప్షన్ 17. సో ఇది కాదు, ఇదే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు పాయింట్ తర్వాత అన్ని సున్నా లెక్కనే వస్తుంది కదా, ఇక్కడ ప్లస్ అంటుండు కదా, ప్లస్ అంటుండు కాబట్టి మనకు ఎడిషన్ అవుతుంది. సో ఇదేమవుతుంది 18. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ 878. సో మొత్తం చేసినాం, మొత్తం చేయలేదు కదా, అయినా కూడా మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే పాయింట్ తర్వాత వచ్చే డిజిట్సే. లేదు అన్నట్లే డౌట్ ఎందుకు, మొత్తం చేసేద్దాం. ఇదేమవుతుంది 10, 9 1 10. సో 98.000 బై 10.878, 878 అట్నే ఉంటుంది, ఇది 108 అవుతుంది, ఓకేనా. సో మనకు మొత్తం చేయకుండానే తక్కువ టైంలో సాల్వ్ చేసేటట్టే వాళ్ళు మెథడ్ ఆలోచించి పెడతారు, ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడగానే ఇంత పెద్దగా ఉంది కదా, సో దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. 4 + 3 × 4 + 3 × 4 స్క్వేర్ + 3 × 4 క్యూబ్ అండ్ 3 × 4 పవర్ 4 + 3 × 4 పవర్ 5. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం, దీన్ని సాల్వ్ చేయాలంటే రెండు మెథడ్స్ సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి డైరెక్ట్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయడం, లేకపోతే అన్నింటిలో కామన్గా 4 ఉంది కాబట్టి 4 కామన్ తీసేసి ఏమవుతుంది, అది ఏదైనా ఫార్ములా స్ట్రక్చర్ వచ్చిందేమో చూద్దాం. సో ఫస్ట్ 4 + 3 × 4 కామన్ తీస్తే 1 + 4 స్క్వేర్ అయితే 4, 4 క్యూబ్ అయితే 4 స్క్వేర్, ఆ తర్వాత 4 పవర్ 4 అంటే 4 క్యూబ్, 4 పవర్ 4. సో ఇదే కదా మనకుంది, ఓకేనా. సో ఇది తీసుకుంటే ఏమవుతుందంటే మనం మొత్తం సిస్టమ్ అని చేంజ్ అయిపోయి మళ్ళీ లోపల 3 అట్నే ఉండిపోతుంది. ఇది ఎట్లా ఉంది, ఇది 1 + a + a స్క్వేర్ + a క్యూబ్ + a పవర్ 4. సో ఏ ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో సమ్ వాటన్నిటి యొక్క మల్టిప్లికేషన్ ఉంది కదా, సమ్ ఆఫ్ n అనేది. సో దాని యొక్క ఫార్ములా ఏంటిది, a × r⁻n - 1 / r - 1. సో a × r⁻n - 1 / r - 1. సో దిస్ ఈజ్ డైరెక్ట్ ఫార్ములా. సో దీంట్లో r అంటే ఏంటి ఫ్రెండ్స్, r అంటే ఏంటిది 4 కదా అన్నిట్లో. n 1 2 3 4 5 -1 / 4 - 1. ఇదేమవుతుంది 4 పవర్ 5 - 1 / 3. సో ఇక్కడ ఉన్నటువంటి 3కి ఇక్కడ ఉన్నటువంటి 3కి
క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఎంత 4 ప్లస్ 4 / 6 - 4. సో దీని లోపలికి ఇంప్లిమెంట్ చేసేసినాం. సో +4కి -4 క్యాన్సిల్ అండ్ ఇక్కడ మనకు వచ్చింది ఏంది 4/6. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అయితే మీరు అనుకోవచ్చు సార్ ఈ ఒక ఫార్ములా ఎందుకు ఉపయోగించారు, మనం డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసుకుంటే అయిపోద్ది కదా అని. కానీ ఇక్కడ మనకు డైరెక్ట్ వాల్యూ ఇవ్వలేదు. అంటే 256, 478, 516 లేకపోతే 927 అట్లా ఇచ్చుంటే మనం దీన్ని మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, డైరెక్ట్ 4లలో ఇచ్చిండు అన్నింటిలో కామన్గా. ఓకేనా, ఇట్లా ఇచ్చేసరికి మనం ఏం చేయాల్సి వచ్చింది, దాన్ని ఆ యొక్క షేప్లో ఉంచుకుంటూనే ఇంకొక ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకేనా, మల్టిప్లై 8795/125. సో మనకి ఇచ్చింది ఏంది 8795 × 125. సో 125ని 100 + 25 రాసుకోవచ్చు కదా. సో సింప్లిఫై అయిపోతుంది. 8795 2 zeros పెట్టేసుకుంటే ఇది ఏమవుతుంది 100కి సెట్ అవుతుంది. ఓకేనా, సో మనకు కావాల్సింది ఇది ఇంకో 25 కావాలి. 8795 × 25 ఇదైనా చేయొచ్చు, లేదంటే బై 4 చేసిన వచ్చిన వాల్యూని దీనికి యాడ్ చేసినా సరిపోతుంది, అది మన ఇష్టం. సో ఇది చేసేద్దాం. సో ఈ మెథడ్ మీ అందరికి తెలిసిందే కదా మల్టిప్లికేషన్ అనేది. సో ఇది ఏమవుతుంది 4 × 2 = 8, 4 × 1 = 4, 39. ఇది ఎందులో పోతుంది 4 × 9 = 36, 35, 4 × 8 = 32, 30, 4 × 7 = 28, 5. సో ఏమైంది 219875. సో ఇదేంది 25కి. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 879500 అండ్ సేమ్ అట్లనే 578912. సో ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఏమొస్తుంది మొత్తాన్ని యాడ్ చేస్తే 5 7 13 9 10 99 375. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటివి కొద్దిగా టైం టేకింగ్ అవుతుంది. అయితే మనం ఇక్కడ 8795/25 చేసినాం అనుకో, 8795 × 25 చేస్తే ఇట్ టేక్స్ మచ్ టైం. అదే ఇది ఉన్నదాన్ని మనం పావు భాగం చేసేసుకుంటే అయిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ 395 - 39.5 అండ్ 3.95 0.395. సో వీటన్నిటి ఒక డిఫరెన్స్. సో 395ని పక్కా పెట్టేద్దాం. సో 5. సో ఇక్కడ 395ని ఎప్పుడైనా 395 ఉంది కదా, దాన్ని ఇట్లా రాసుకుందాం. పాయింట్ తర్వాత అన్నీ కూడా 3 digits ఉన్నాయి కాబట్టి 3 రాసుకుందాం. 5 9 5 14 10 18. సో 1000లోంచి 845 పోతే మిగిలింది ఎంత ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్, ఎంత ఉంటుంది మనకు అవుట్పుట్ ఎంత ఉంటుంది, మిగిలింది 155 ఉంటుంది. సో లాస్ట్ డిజిట్ 155 ఏది ఉంది, 155 ఏది ఉంది, ఇది కాదు, ఇది లేదు, ఇది లేదు. సో ఇది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మిగిలింది మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ అనేవి ఐడియా ఉంటే సరిపోతుంది. అది మనకు మైనస్లో ఇస్తేనేమో 1000లోంచి తీసేయాలి, మనకు ప్లస్ ఇస్తేనేమో డైరెక్ట్ దీనికి యాడ్ చేసేసుకోవాలి. ఓకేనా, అదొకటే. అండ్ నెక్స్ట్ 35. సో 35ని పక్కా పెట్టేద్దాం. అండ్ అదేవిధంగా 0.05ని కూడా పక్కా పెట్టేద్దాం, ఎందుకంటే అది ఈ రెండు కూడా ప్లస్లు ఉన్నాయి, ఈ రెండు మైనస్లు ఉన్నాయి. 7.892 10.345. ఇది 7, ఇది 13, ఇదేమవుతుంది 9 12 1000లోంచి 237 తీసేసి ఏమొస్తుంది 3. సో 3 ఇక్కడ ఏమైంది 9లోంచి 3 పోతే 6, ఇదేమైంది 9లోంచి 2 పోతే 7. సో 763. అయితే 763 మన యొక్క ఆన్సర్ అంటే కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకో 0.005 ఇచ్చేసింది చూసారా, ఇది మనకు యాడ్ అవుతుంది. $35.005. అయితే ఈసారి లాజికల్గా ఆ మెథడ్ ఇంప్లిమెంట్ చేద్దామంటే అన్నింటిలో కూడా లాస్ట్ డిజిట్ ఇది ప్లస్ చేసేసిండుగా డైరెక్ట్ 35.005లోంచి ఇది తీసేద్దాం 18.235 తీసేస్తే ఏమొస్తుంది, ఇది ఆల్రెడీ మనం చేసినాం 768. 35లోంచి 18 పోతే ఎంత ఫ్రెండ్స్ 16.
ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా మనకు మనకు పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్సే మనకు డిక్లేర్ చేసేస్తాయి. సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ మచ్ టైం కాబట్టి మనకు అంటే త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలన్నా కూడా మనకు పాసిబుల్ లేదు. సో ఈ క్వశ్చన్ చూడండి, అన్నింటిలో కూడా 228 ఉంది పాయింట్ తర్వాత. సో ఆ యొక్క డేటా తీసుకుంటే మనకు ఆ యొక్క పాయింట్ తర్వాత విషయాలు పక్కా పెట్టేసినా యువతది మనం క్లియర్ చేసుకోవచ్చు. సో సాల్వ్ చేద్దాం, రకరకాల మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. సో వాటిలో 29 అనేది పెద్ద నెంబర్ కాబట్టి దాన్ని పక్కా పెట్టేద్దాం. మిగిలినవి 20.9, 2.09, 0.209 అండ్ నెక్స్ట్ 0.029. సో 99, 18, 9 1 12, 12, 9 1 12, 12. సో 228. సో 23 ఏమవుతుంది 23.22. సో దీనికి 29 యాడ్ చేద్దాం, 52.228. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో దీంట్లో చూడండి ఫ్రెండ్స్, 0.295, 2.95, 29.5, 295. సో 295 పక్కా పెట్టేద్దాం. ఐదు, ఇది 14. సో 9 1 10, 15, 17, 9 1 10, 12. సో 32.745, 295. సో ఇది యాడ్ చేస్తే 7, 12, 3. సో 327.745. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, calculate 4237.43, 453.32, 24.12 and minus 387.23. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది కదా. సో దీన్ని సింప్లిఫై చేసేయమంటుండు. సో పాయింట్ తర్వాత అన్నీ కూడా డిజిట్స్ సేమ్ ఉన్నాయి, ఓకేనా. పాయింట్ తర్వాత డిజిట్స్ సేమ్ ఉన్నాయి. ఇది 3, ఇది 6, ఇది 600, ఇది 500. మోస్ట్లీ నియర్ బై ఉంది కాబట్టి 4237, 453, 24. దాని తర్వాత మిగిలింది 387. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. సో మనకి 4327 ఎట్లా వచ్చిందంటే ఇది మైనస్ కాబట్టి ఇది తీసేసినా మొత్తం చేసేసుకొని, ఓకేనా. సో ఎట్లా క్యాన్సిల్ చేస్తామంటే 7 క్యాన్సిల్, 3 7 ఇట్లా రాసేస్తాం. సో 3 8, ఓకేనా. మీకు ఇది ఎట్లా వచ్చిందంటే 8, ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతుంది, 2కి 2 రాసేసినాం. అండ్ ఇక్కడ ఏమైంది 4లోంచి 3 పోతే 1 ఉంటుంది, ఆ 1 2 3, 4కి 4, ఓకేనా. అట్లా చేసేసినాం. ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 43, 43 32 ఎంత 75. సో 75 12 ఎంత 75 12 87. సో 87లోంచి 23 తీసేస్తే 64. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 9/13, 9/13 డివైడెడ్ బై 18/26 డివైడెడ్ బై 90/52. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామంటే భిన్నం బై భిన్నం ఉంది కదా, 9/13 ఇంటూ 26/18 రివర్స్ అవుతుంది. సేమ్ అట్లా ఇదేమవుతుంది 52/90. అట్లా మనకి ఎన్ని ఇస్తే అన్ని 13 1 13 2. సో ఆన్సర్ ఏంటి 52/90 ఉంటేనే మాది, లేదు అన్నట్లయితే దీన్ని ఇంకా సింప్లిఫై చేసేద్దాం. ఇది 26, ఇది 45. సో 26/45 ఎందులోనే పోతుందా, 2 6 8, ఇది దేంట్లో పోవట్లేదు కదా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 5.16 ఇంటూ 3.2. సో 5.16 ఇంటూ 3.2 ఇది ఎట్లా చేద్దాం, పాయింట్ని తీసేద్దాం. పాయింట్ని తీసేసిన తర్వాత నెక్స్ట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో 5.16 ఇంటూ 3.2. సో పాయింట్లను తీసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ ఒకటి, అంటే మనకు ఆన్సర్ వచ్చేది పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంటే మనకు సరిపోతుంది. 516 ఇంటూ 32 ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే, అంటే 512 ఇంటూ ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది 16,512 వస్తుంది పాయింట్ తర్వాత ఇక్కడ కాబట్టి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1.1 ప్లస్ 12.12 ప్లస్ 123.123. రాసుకోవచ్చు కదా, 1.1000, 1000. అండ్ నెక్స్ట్ 12.12 అండ్ సేమ్
123.123 43.6 అంత ప్లస్లే కాబట్టి ప్లస్ 136.343. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 128 మైనస్ 43 ప్లస్ 57 మైనస్ 143 ప్లస్ 94 వాల్యూ ఏంటిది? సో ఏంటి ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్సర్ ఏంటిది? అన్నీ కూడా సింగిల్సే ఉన్నాయి కదా. సో 120 నుంచి 40 పోతే ఏమవుతుంది? 80 వస్తుంది. సో 80 90 80 90 ఎంత? 170 170 50 ఎంత? 200 చిల్లర వస్తుంది. 220 220 నుంచి 140 పోతే ఎంత? మొత్తం చేస్తే మనకు 90 వస్తుంది. ఇక మిగిలిన పెద్ద రావట్లేదు, మిగిలిన ఏ రావట్లేదు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. కొద్దిగా లాజిక్ ఆలోచిస్తే ఏమంటే తెలిసిపోతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 5 2 3 1 4 ఇది ఇంటూ 99999. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? మైనస్ ఒకటి రాసుకోవచ్చు కదా. లక్షల నుంచి ఒకటి తీసేస్తే 99,999 కదా. 5 2 3 1 405 000 523 ఓకే, అండ్ 135 ఓకే. ఇక్కడ 7 వస్తుందా 6 వస్తుందా అంటే 6 వస్తుంది. ఇది ఒక్క డిసైడింగ్. దీనిలోంచి తీసేస్తే మనకు 6 వచ్చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మోడల్. ఇలాగ దాన్ని పెద్దగా ఉంది కాబట్టి మీకు క్లారిటీ రాలేదు. సో దీన్ని రాసుకోవచ్చు, 10,000లోంచి ఒకటి తీసేస్తే అయిపోతుంది కదా. 7342015 00010243 సో దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఫైనల్గా మొత్తం తీసేస్తే క్యాలిక్యులేషన్ ఏమొస్తుంది? 734 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 2 అనేది మనకు 1 అవుతుంది. సో ఇదైతే కాదు. సో ఇది ఆల్రెడీ ఇక్కడనే 2 ఉంది. 2లో మళ్ళీ 5 ఎట్లా అవుతుంది? ఇది కాదు. సో ఇది. సో నెక్స్ట్ 5 8 9 ఈ మూడిట్లో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది కదా. సో దీంట్లో కన్నా తీసుకుంటే ఏమి డిసైడ్ అవుతుంది? 8 అని డిసైడ్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో మీకు మైండ్ క్యాలిక్యులేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రాకపోతే 1-2 సార్లు ఈ యొక్క మోడల్స్ అంటే 99 మోడల్ అని ట్రై చేయండి. సో ఇది మైండ్ క్యాలిక్యులేషన్ తోటి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సేమ్ మోడల్ 6966 0000 అండ్ రిటర్న్ 69696. ఇక్కడ చెప్తున్నా క్లియర్గా చూడండి. ఇది 4 0 ఇదేమవుతుంది? 9 నుంచి 6 పోతే 3. సేమ్ అట్లా ఇది 0 ఇదేమవుతుంది? 5 నుంచి 6 పోతే ఏమవుతుంది? పోదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడి నుంచి తీసుకుంటే 15 నుంచి 6 పోతే 9. సో 90304 ఇదైతే కాదు, ఇది కూడా కాదు. సో ఇక్కడ మనకు ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. ఇక్కడ ఏముంది? ఇది 9 ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అక్కడ దాకా పోతుంది కదా క్యాలిక్యులేషన్ అనేది అట్లా. అండ్ ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది 19170 డివైడెడ్ బై 54 డివైడెడ్ బై. సో ఈ విధంగా ఉంది కదా బై 1. సో భిన్నం బై భిన్నం ఉంది కాబట్టి 1919170 బై 54 ఇంటూ 1/5. సో దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 5 ఎంపులు పోతుంది. 5 మూల 15, 5 4 20 కాబట్టి 4 మూల 12. సో అట్లా రిమైనింగ్ ఉన్న దాన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది? 355 వస్తుంది ఇంటూ 1/5. సో 5 ఒకట్ల 5 ఎంపులు పోతుంది. 5 ఏళ్ళు 35, 5 ఒకట్ల సో 71. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా డెడ్ మోడల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మీరందరూ కూడా ఒకసారి సింప్లిఫికేషన్ డేటాను చెక్ చేయండి. సో ఆల్రెడీ ఇచ్చినటువంటి ఈ యొక్క బుక్లో ఈ యొక్క టోటల్ డేటా ఉంటుంది. సో వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎందుకంటే మనకి ఈ యొక్క మోడల్లోంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా త్వరలోనే మనం రీజనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం కదా. సో రీజనింగ్ యొక్క టోటల్ డేటా అంటే మీకు దాదాపుగా 400 పైగా ప్రీవియస్ అండ్ అదేవిధంగా 1150 పైగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా అడిషనల్గా మాక్ బిట్స్ అండ్ అంటే ప్రాక్టీస్ సెషన్స్ అనేవి ఉండడం జరిగింది. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క 2 బుక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్
మ్యాథ్స్ సెషన్ ఫర్ ద రైల్వే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్ కలుద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కోర్సుని ఎన్రోల్ చేయని వాళ్ళు వెంటనే కోర్సుని ఎన్రోల్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.